గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవి రాయల్. ఇవాళ అయితే మా మమ్మీ డాడీది వెడ్డింగ్ యానివర్సరీ. సో ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుండబోతుంది అండ్ చాలా షార్ట్గా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు జస్ట్ 1 or 2 minutes మాత్రమే ఉంటుంది. సో ఈరోజు అంతా మేము ఏమేమి చేసామనేది ఈ చిన్ని బ్లాగ్లో చెప్పేస్తాను, చూసేయండి. అండ్ లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్. విన్నారు కదా, అదనమాట సంగతి. ఇంకా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి తెలిసిందే కదా. ఏ చిన్న సంతోషం వచ్చినా, ఏ చిన్న అకేషన్ వచ్చినా ఫస్ట్ వెళ్ళేది టెంపుల్ కి. ఇంకా ఇవాళ మా మమ్మీ డాడీది పెళ్లి రోజు కాబట్టి ఇంతకన్నా బెస్ట్ డే అయితే ఉండదు. అందుకే మార్నింగ్ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసాము, మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి బయటకైతే వచ్చాము. మీరు తంబలపల్లి చుట్టుపక్కల అయితే ఈ ఇల్లు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. దివానం అంటారు తంబలపల్లిలో. ఇక్కడే సగం లైక్ లక్ష్మీ కళ్యాణం మూవీ అంతా షూట్ చేశారు. మీకు ఐడియా ఉందా? కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దారిలో పొలాలు అవి ఇవి చూద్దామని ఊరిని అలా ఎంజాయ్ చేస్తున్నాము. ఎన్ని చింతకాయలు ఉన్నాయి చూడండి, ఒకటి కూడా మాగినలా గైస్. అన్ని ఇట్లా పచ్చిగా ఉన్నాయి. ఒకటి దించుకున్నాము నేను మా డాడీ, కానీ ఇట్లా ఉన్నాయి. వాళ్ళు నన్ను వదిలేసి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేనైతే వ్లాగ్ తీసుకుంటూ నిదానంగా వెళ్తున్నా. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 9:30 కాదు 10 అయితే అవుతుంది. 10 to 10:30 మిడిల్లో అవుతుంది. సో నాకు లాగిన్ టైం అయితే 10కి. సో ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము అండ్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి లాగిన్ టైంకి. అండ్ ఆల్రెడీ టైం అయిపోయింది. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం మా మమ్మీ డాడీకి అయితే కామెంట్ సెక్షన్లో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ వాళ్ళకు కూడా చూపిస్తాను మనకి ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది అనేసి. అండ్ వెనకాల మా మల్లయ్యకొండ కనిపిస్తుందా మీకు? చాలా దూరం ఉంది, నా ఫోన్లో కనిపించట్లేదు. సో శివరాత్రికి మా ఊర్లో మల్లయ్యకొండలో జాతర చాలా బాగా చేస్తారు. మీరు ఎవరైనా దగ్గర ఉంటే మదనపల్లి నుంచి తంబలపల్లికి చాలా దగ్గరే ఉంటుంది. సో ఇప్పటి వరకు మన వీడియో చూసి ఇంకా చూస్తుంటే ఖచ్చితంగా మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే బాగానే సపోర్ట్ చేస్తున్నారు, ఇలానే కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇన్స్టాలో మనకు ఆల్రెడీ 12.9 ఇంకా 13K అయిపోవచ్చారు. సో అలాగే యూట్యూబ్లో కూడా ఫాస్ట్గా మనం 10K అయిపోవాలి. ఇప్పటికైతే మనకి 500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. ఇంకొక 500 అయిపోతే మనము 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతాము. ఈ వీడియో మన చుట్టుపక్కల ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా తంబలపల్లిలో ఫేమస్ జ్యూస్ షాప్ అయితే ఉంది, ఉదయ్ కూల్ డ్రింక్స్. ఇక్కడైతే అంకుల్ జ్యూస్ చాలా బాగా చేస్తారు ఫ్రెష్గా. అక్కడైతే పార్సల్ తెచ్చుకున్నాము. ఇక్కడ నా ఫేవరెట్ బాదం పిస్తా. ఇంకా తాగేసిన తర్వాత వర్క్ లో అయితే లాగిన్ అయ్యాను. ఇవాళ మా మమ్మీ అయితే కొన్ని స్పెషల్స్ చేసింది. ఏమేమి చేసిందో చూపిస్తానండి. వచ్చేసాము. సో ఇప్పుడు కాసేపు వర్క్ అయితే చేశాను. ఫుల్ ఆకలి అవుతుంది అండ్ వంట రూమ్ నుంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి స్మెల్స్. మా మమ్మీ అయితే కొన్ని స్పెషల్స్ చేస్తుంది. ఏమేమి చేసింది అనేది మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు కొంచెం చలిగానే ఉంది కదా, అందుకని మా డాడీ బోండా చేయమన్నాడు. ఇంకా కొన్ని ఎర్రగడ్డలు ఎక్కువ వేసి బోండాలు అయితే మా మమ్మీ చేసింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. అలాగే పాయసం కూడా చేసింది. మా మమ్మీకి అయితే ఒక లైక్ చేసుకోండి అందరూ అండ్ మీ అందరికీ హాయ్ చెప్తుంది చూడండి ఒకసారి. అలాగే ఇప్పటి వరకు మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. లైక్ ఇలా ఫ్యామిలీ వీడియోస్ కావాలా, లేదంటే ఆఫీస్ వీడియోస్ కావాలా, ఇంకా ఏదైనా సంథింగ్ న్యూ లాగా చెప్పండి. ఇంకైతే నేను నా పాయసం ఎంజాయ్ చేస్తున్నా. మీకు ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం? నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం. సరే మరి